వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడే అందిన తాజా సమాచారం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి మన తెలంగాణలో ఏదైతే జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే ఈ ఆగస్టు నెలలోనైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. 2,000 రూపాయలు పెన్షన్ లబ్ధిదారులకు జమ చేస్తే ఇక ఇటువంటి వారందరికీ 4,000 రూపాయలు, ఇక వీరికైతే 6,000 రూపాయలు చొప్పున పెన్షన్ డబ్బులను మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు. మరి కొంతమందికి పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్ డబ్బులను చేతి నుంచి ఇస్తే మరికొన్ని ప్రాంతాలలో బ్యాంక్ అకౌంట్లను అయితే పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట. మరి ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇటు బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతున్నారో మీకందరికీ కూడా వేరే తేదీలలో వేరే రోజులలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తారు. మొదటిగా బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసిన తర్వాత చేతి ద్వారా పెన్షన్ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మొదటిగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఏ జిల్లాలలో ఎటువంటి ప్రాంతాలలో డబ్బులను జమ చేస్తున్నారన్న విషయాలు మనం ఈ వీడియోలోనైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, ఎయిడ్స్, వికలాంగులు వంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకి ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నారు. మరి జమ చేసినటువంటి నేపథ్యంలో పాత పెన్షన్ డబ్బులనే మనకి ఈ నెలలో కూడా జమ చేస్తున్నారు అన్నమాట. మరి ఈ నెలలో పాత పెన్షన్ డబ్బులను జమ చేస్తే మరి ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలను ఎప్పటి నుంచి జమ చేస్తారు అన్న విషయాలను మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. సో అందుకోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీరైతే తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతుంది అన్నమాట. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్లు 2,000 రూపాయలు, 4,000 రూపాయలను అయితే పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా మనకి పాత పెన్షన్ డబ్బులనే మొగ్గు చూపుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇక ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,000 రూపాయలు. ఈ కొత్త పెన్షన్ డబ్బులు మనకి రానున్నటువంటి సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెలలోనైతే జమ చేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇక వీటితో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి ఇటు మహిళలకి మహాలక్ష్మి పథకం డబ్బులు 2,500 రూపాయలు, పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు త్వరలోనైతే జమ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని మనం ఇక్కడ చూడవచ్చు. మనకి దాదాపు ఇంకా సమయం అనేది పట్టచ్చు అనేది అయితే తెలుస్తుంది. మరి ఈ నెల చివరి ఆఖరిలో నుంచి జూలై నెల పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు అన్నమాట. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.